నియోజకవర్గానికి 200 కోట్ల రూపాయలతో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ మంజూరైందని, కార్పొరేట్ పాఠశాలకు దీటుగా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ ఏర్పాటు కాబోతుందన్నారు ఎమ్మెల్యే మట్టా రాగమై. ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే మట్టా రాగమై మీడియా సమావేశం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 15 నెలల కాలంలోనే నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి, ప్రభుత్వ సంక్షేమ పథకాల వివరాలను ఆమె వెల్లడించారు. రాబోయే రోజుల్లో డ్వాక్రా మహిళలకు అనేక పథకాలు రాబోతున్నాయని, కోటి మంది మహిళలను కోటీశ్వర్లుగా చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి సంక్షేమ పథకాలను తీసుకువస్తున్నారని తెలిపారు. ఎస్సీ ఎస్టీ సప్లాన్ కింద 24 కోట్లు మంజూరయ్యాయని, విద్యపై ప్రత్యేక దృష్టి సాధించి సింగరేణి ద్వారా 2 కోట్ల నిధులు మంజూరు చేయించామని పేర్కొన్నారు. అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు. మన ఇందిరమ్మ రాజ్యం ఏర్పడి 15 నెలలు అయిన సందర్భంగా ఇప్పటి వరకు మన సత్తుపల్లికి ఎన్ని నిధులు మంజూరైనాయి, మనం ఎంతవరకు కంప్లీట్ చేసుకోగలిగాము, ఎంత అభివృద్ధి సాధించాము అనే విషయం మీద ఇవాళ ఈ ప్రత్యేక మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అవ్వాలి ఇలాంటి చాలా అంశాలు ప్రస్తావించుకోవడం జరిగింది. ముఖ్యంగా మన సత్తుపల్లి నియోజకవర్గానికి 200 కోట్ల రూపాయలతోటి ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ మంజూరు అయిందండి. ఈ సీఎం రేవంత్ రెడ్డి గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా ఎక్కడ దేశంలో లేని విధంగా ఈ ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ స్థాపించాలని నిర్ణయం తీసుకొని అందులో దిశగా ఇవాళ మొదటి విడతలో 55 నియోజకవర్గాలకి మంజూరు చేయడం జరిగింది. అందులో భాగంగా మన సత్తుపల్లి కూడా శాంక్షన్ చేశారు. అందుకని ఇంకా ఎన్నో పథకాలు, మన మీ సేవా సెంటర్స్, అలా వడ్డీ లేకుండా రుణాలు, ఇలా వాళ్ళని పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్ది కోటి మంది మహిళలను కోటీశ్వర్లను చేయాలన్న ఉద్దేశంతో సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నో వరాల జల్లి కురిపిస్తున్నారు. అందుకని మహిళా లోకం తరఫున వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, మరి ఈ సంవత్సర కాలంలో మనము సత్తుపల్లికి మేము చేసిన అభివృద్ధి పనులు, మనం తెచ్చుకున్న శాంక్షన్స్ చెప్పాలంటే, ఇప్పుడు ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ 200 కోట్ల రూపాయలతో శాంక్షన్ అయింది. అలాగే కల్లూరుగూడెంలో పామాయిల్ ఫ్యాక్టరీ కూడా, అది కూడా 240 కోట్ల రూపాయలతోటి మనకి మంజూరు చేశారు. అందులో భాగంగా ఇవాళ 40 కోట్ల రూపాయలతోటి అది ఇవాళే శాంక్షన్ అయ్యింది. తొందరలోనే అది స్టార్ట్ అయ్యి తొందరలోనే రైతులందరికీ అందుబాటులో వస్తుంది. అంతేకాకుండా ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్న యాతలకుంట ల్యాండ్ అక్విజిషన్, యాతలకుంట టన్నెల్ కోసం భూములు ఇచ్చిన రైతులకి వాళ్ళకు కూడా ఈ మన కాలంలోనే 15 కోట్ల రూపాయలు మొన్నటితోటి వాళ్ళకు కూడా ల్యాండ్ అక్విజిషన్ చేసిన రైతులకు కూడా సంపూర్ణంగా వాళ్ళకి డబ్బులు చెల్లించడం జరిగింది. అలాగే రేజల ల్యాండ్ సింగరేణిలో భూములు కోల్పోయిన వాళ్ళకు కూడా 2 కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగింది. ఆ రైతులకు కూడా చెక్కులు అన్నీ పడ్డాయండి. ఇదే కాకుండా ఇప్పుడు మనకి ఎస్సీ ఎస్టీ సప్లాన్ కింద మన నియోజకవర్గానికి 24 కోట్ల రూపాయలు నిధులు మంజూరైనాయి. నిన్న మొన్నట్లో అది పనులు కూడా ప్రారంభించుకొని ఇప్పుడు ఆ పనులు కూడా ప్రోగ్రెస్లో ఉన్నాయి. ఇవే కాకుండా ఈజీఎస్ ఇప్పటి వరకు మనకి 30 కోట్ల రూపాయలు ఈ 2025 వరకు ఎన్నికైనప్పటి నుంచి 30 కోట్ల రూపాయలు మనము మంజూరైంది. ఆ పనులు కూడా కంప్లీట్ చేసుకోవడం జరిగింది. అలాగే సిఆర్ఆర్ కింద బీటీ రోడ్స్ 40 కోట్ల రూపాయలతోటి వచ్చినాయి, వర్క్స్ కూడా ప్రోగ్రెస్లోనే ఉంది. అలాగే ఎంఆర్ఆర్ కింద బీటీ రోడ్లు 15 కోట్ల రూపాయలు మంజూరైన, అవి కూడా వర్క్స్ ప్రోగ్రెస్లోనే ఉన్నాయి. ఇవే కాకుండా ఇంకా మనం అండర్ ప్రపోజల్ పెట్టినవి ఇంకా బీటీ రోడ్స్ సిఆర్ఆర్ కింద ఇంకా 25 కోట్లు, ఎస్డిఎఫ్ కింద 10 కోట్లు, తర్వాత సిఎస్ఆర్ కింద 2 కోట్ల రూపాయలు మనం పనులు కూడా మంజూరు చేయించుకొని మనం పనులు ప్రోగ్రెస్లో పెట్టుకున్నాము. కొన్ని ఏమో టెండర్ స్టేజ్లో కూడా ఉన్నాయి. అలాగే డిఎంఎఫ్టీ కింద మనం ఇంకా 22 కోట్ల రూపాయలు డ్రైన్స్ చేసుకున్నాము. ఇవే కాకుండా మనము విద్య మీద ప్రత్యేక దృష్టి సారించి మన జూనియర్ కాలేజీకి మన సింగరేణి సంస్థ వాళ్ళతో ఎలా చర్చించి 2 కోట్ల రూపాయలు వాటికి కూడా మనం ప్రపోజల్ పెట్టి నిధులు కూడా మంజూరు చేయించుకోవడం జరుగుతూ ఉంది. తర్వాత సిఎంఆర్ఎఫ్ చెక్కులు ఈ సంవత్సర కాలంలో 775 మందికి మనం మంజూరు చేశాము, 2.5 కోట్లు వాటికి కూడా. అలాగే ఎల్ఓసీలు కూడా 246 మందికి 6 కోట్ల రూపాయలు విలువ కలిగి అందజేయడం జరిగింది. కళ్యాణ లక్ష్మి మరియు షాదీ ముబారక్ వాళ్ళకు కూడా 262 మందికి 2.65 కోట్ల రూపాయలు మనం ఇవ్వడం జరిగింది. గవర్నమెంట్ స్కూల్స్ హాస్టల్స్ పిల్లలకి మనము బెడ్ల నిమిత్తం
కార్డ్స్ మరియు బెడ్స్ నిమిత్తము 1.5 కోట్లు మనం శాంక్షన్ చేయడం జరిగింది.